నమస్తే, నేను మీ డాక్టర్ ప్రశోభ్. నిద్ర అసలు అవసరమా? చిన్నపిల్లలకే మనం అనుకుంటాం, పెద్దవాళ్ళకి అవసరమా అన్నది చాలామందికి డౌట్. నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా. మనకు అందరికీ తెలుసు, మనం చాలా పని చేసినప్పుడు అలసిపోయిన తర్వాత వచ్చిన ఏదైతే నిద్ర ఉంటుందో అది చాలా పర్ఫెక్ట్ అయిన నిద్ర అనమాట. కానీ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నామంటే దాన్ని ఇన్సోమ్నియా అంటున్నాం. అంటే నిద్ర సరిగ్గా పట్టకపోవడం అన్నది ఒక ప్రాబ్లం. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? సో ఈ సొల్యూషన్సే మనం ఈ మధ్యకాలంలో వాట్సాప్ ఛానల్లో మనం డిస్కస్ చేసాము. ఏంటి సొల్యూషన్ అంటే, మనం ఈ మధ్యకాలంలో స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నాం. అంటే ఒత్తిడిని, అంటే మనం పని చేస్తున్నాం కానీ ఆ పనిలో మనం చాలా ఒత్తిడిని తీసుకుంటున్నాం. సో ఈ ఒత్తిడిని తగ్గించడానికి మనం ఏం చేయాలి? సో మన లిమిటేషన్స్ మనకు తెలియాలి. అలాగే ఈ మధ్యకాలంలో డిజిటల్ మీడియా, అలాగే ఫోన్ వాడకం వల్ల, అంటే పడుకునే ముందు ఏదైతే బ్లూ లైట్ ఎమిషన్ కానీ, లేకపోతే దాంట్లో ఉన్న కంటెంట్ మీద ఏదైతే యాంగ్జైటీ, అంటే బ్రెయిన్ యాక్టివేట్ అయిపోతూ ఉంటుంది, యాంగ్జైటీ డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ మనకి ఆ పడుకునే ముందు ఈ ఫోన్ వలన బ్లూ లైట్ ఎమిషన్ కావచ్చు, లేకపోతే ఆ సోషల్ మీడియా కంటెంట్స్ ఏదైతే మీ బ్రెయిన్లో ఉన్న యాక్టివిటీని ట్రిగర్ చేస్తుందో, ఇవన్నీ మనకి ఈ ఇన్సోమ్నియాకి, లేకపోతే నిద్ర రాకపోవడానికి కారణాలు ఈ కొన్ని. సో అందుకనే మనం ప్రయత్నం చేద్దాం, పడుకునే ముందు అట్లీస్ట్ ఒక అరగంట ముందు ఫోన్ని పక్కన పెట్టి కొంచెం మనం రిలాక్స్గా, మనం చిన్నప్పుడు చూసే ఉంటాం, మనం ఏంటంటే చిన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ కానీ లేకపోతే ఏదో ఒక టైంలో మన పేరెంట్స్ చదువుకోమని ఒత్తిడి చేసేవారు. కానీ ఎప్పుడు రాని నిద్ర ఆ బుక్ తెరిచినప్పుడు మాత్రం వస్తుంది. సో ఇదే పాటించాలి మనం కూడా. పడుకునే ముందు మీరు ఒక అరగంట ముందు కానీ పుస్తకం కానీ చదివే హ్యాబిట్ చేశారనుకోండి, అది నిజంగానే మీ మైండ్ని చాలా రిలాక్స్ చేస్తుంది. అలాగే కొంతమంది చెప్పేది ఏంటంటే, స్నానం చేస్తే, అంటే వెన్ యూ టేక్ ఏ బాత్, స్నానం చేసి పడుకునే ముందు స్నానం చేస్తే బాడీ అంతా రిలాక్స్ అయిపోతుంది, ఒత్తిళ్ళు కూడా దూరం అయిపోతాయి, మీకు నిద్ర బాగా పడుతుంది. సో ఇవన్నీ మనం ఆల్రెడీ ఫస్ట్ వీక్లో డిస్కస్ చేసుకున్నాము. ఇవన్నీ మీరు పాటిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.